వస్త్రం కావాలా, ఏది కావాలా, ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. అసలు నువ్వు ఎవరో, నువ్వు ఏంటో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసంట. ఎంత గొప్ప ధన్యత కదా. నువ్వు నేను అనుకుంటా ఉంటాం, అయ్యో ఏం జరుగుతుంది. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించడం, నేను ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, ప్రతిరోజు దినము దేవుళ్ళో ఉంటున్నాను, నాకేమొచ్చింది, నా బిడ్డలు అలానే ఉన్నారే, నా కుటుంబం అదే స్థితిలో ఉంది, నేను ఏ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని లోకానుసారంగా పొందుకోలేకపోతున్నానే అనుకుంటున్నావేమో. దేవుడు మనతోనే ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఇంత భయంకరమైన లోకంలో, ఇంత పాప లోకంలో, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో నువ్వు నేను దేవుణ్ణి హత్తుకొని ఉన్నామా? దేవుడు ఎలా విడిచిపెడతాడండి? దేవుడు ఎలా విడిచిపెడతాడు? అందుకే ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. అది నీ జీవితంలో ఒక మంచైనా చెడైనా